చాలామంది భయపడేది సమస్యలకి కాదు, పుకార్లకి, రోమర్లకి. పని పాట లేని చాలామంది పొకోడిగాళ్ళకి అదే పనిగా పెట్టుకొని ప్రతి ఒక్కరి మీద రోమర్లు క్రియేట్ చేయడం, అలాగే పుకార్లు క్రియేట్ చేయడం చేస్తుంటారు. వాటికి భయపడితే మనం జీవితంలో సక్సెస్ కాలేము. వాటిని వెనక్కి తన్ని ముందుకు పోవాలి. సో అందరూ కూడా పుకార్లకి, సమస్యలకి భయపడాల్సిన పని లేదు. ఈ సృష్టిలో ఉన్న, లేకపోతే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఏ ఒక్కడో నిజాయితీ పరుడని చెప్పలేము. ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. ఏ విధంగానైనా సరే ప్రతి ఒక్కడు ఏదో ఒక తప్పు చేసే ఉంటాడు. వాళ్ళ తప్పులు కప్పుపుచ్చుకోవడానికి ఏం చేస్తారంటే పక్క వాళ్ళ మీద రూమర్లు క్రియేట్ చేయడం, లేక పుకార్లు క్రియేట్ చేయడం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోతుంటాయి. ఆ పుకార్లకి భయపడి మనం అదేమైపోతుంది ఇదేమైపోతుందని భయపడి భ్రమలోనే ఉండిపోతాం. మన సక్సెస్ వైపు ఎప్పుడు అడుగేయడానికి అవకాశం లేకుండా మనమే చేసుకుంటున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే ఎవడో ఏదో పుట్టించాడని మన వాల్యూ తగ్గిపోదు, అలాగే ఎవడో ఏదో అన్నాడని మన వాల్యూ తగ్గిపోదు, అలాగే ఎవడో పొగిడాడని మన వాల్యూ పెరిగిపోదు. సమాజంలో మనం ఎలా మెలుగుతున్నామనే దానిపైనే మన విలువ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి పుకార్లకి, రోమర్లకి భయపడి మనం ఏ డిసిషన్ కూడా తీసుకోకూడదు. చాలామంది పుకార్లకు భయపడి సూసైడ్ చేసుకోవడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు. సో దయచేసి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే ఆ పుకార్లకి, రోమర్లకి భయపడి నువ్వెప్పుడు కూడా నీ సక్సెస్ వైపు అడుగులు వేయడం మానవద్దు. నువ్వేదైతే మనసులో అనుకుంటున్నావో దాని వైపే నిలబడు, దాన్నే నువ్వు కంటిన్యూ చెయ్యు. నువ్వు ఎప్పటికైనా సరే సక్సెస్ సాధిస్తావు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.